పాపికి మోక్షం వారాహిదేవి కటాక్షం. ఒకానొక పల్లెటూరిలో భగవంతుడిని నమ్మని వృద్ధుడుండేవాడు. అతడి జీవితమంతా డబ్బు సంపాదన, ఇతరులపై ద్వేషం, చెడు అలవాట్లతో నిండిపోయింది. ఒకరోజు రాత్రి అతనికి తీవ్రమైన గుండెపోటు వచ్చింది. సాయంత్రం వేళ వెలుగు తగ్గుతున్నట్లే అతని శ్వాసకూడా సన్నబడింది. కళ్ళు మూసుకున్న వెంటనే ఆ వృద్ధుడు భయంకరమైన చీకటి లోకంలోకి ప్రవేశించాడు. చుట్టూ అరుపులు, భయానకమైన మంటల శబ్దాలు, ఉక్కపోతతో కూడిన ఆవిరి వాసనలు. ఇది నరకమే అని అతనికర్థమైంది. నరకంలో భయంకరమైన రూపాలు అతన్ని లాక్కుని వెళ్తున్నాయి. దహనగంధంతో అతను ఉక్కిరిబిక్కిరవుతున్నాడు. ఆ సమయంలోనే అతనికి తన భార్య చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి. ఓం వారాహ్యై నమః. ఈ నామాన్ని ప్రాణాంతక సమయంలో ఒక్కసారి జపిస్తే అమ్మవారు రక్షిస్తారు. ఆఖరి శక్తితో అతను ఓం వారాహ్యై నమః అని పలికాడు. అతని ఆక్రందనల మధ్య ఆ నామస్మరణ అతని నోటివెంట వెలువడింది. ఆ శబ్దం గాలిలో ప్రతిధ్వనించింది. నరకాన్ని చీల్చుకుంటూ నల్లటి మేఘాలపైనుండి ఒక అద్భుతమైన రూపం అవతరించింది. అష్టభుజాల వారాహిదేవి. ఆమె చేతుల్లో ఆయుధాలు ధరించి ఉంది. ఆమె గర్జనతో రాక్షస శక్తులు నేలకొరిగాయి. ఆ వృద్ధుడి ఆత్మ తృప్తిగా ఆమె పాదాల దగ్గర నమస్కరించింది. అమ్మవారు మచ్చి, నువ్వు జపించిన ఈ నామస్మరణే నీకు మోక్షద్వారాన్ని తెరిచింది అని పలికింది. కేవలం ఒక్క నామస్మరణతో ఆ పాపికి మోక్షం లభించింది.